ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈస్టర్ తరువాత 3వ ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి వాక్య పట్టణములను మనము ధ్యానం చేసినట్లయితే, మొదటి పట్టణము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు, మరియు 40వ వచనము మరియు 41. రెండవ పట్టణము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సువిశేష పట్టణము యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఈనాటి యొక్క వాక్య పట్టణంలో మనము ధ్యానం చేసినట్లయితే, ఈ వాక్య పట్టణములన్నింటినీ కూడా ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా తెలియచేస్తున్నాయి. దేవునికి మహిమ, దేవునికే మహిమ, దేవునికే కీర్తి, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఈనాటి వాక్య పట్టణాలు కూడా దేవునిని మహిమపరిచేటువంటి అంశమును గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా జీవితానికి అర్థము, పరమార్థము ఉన్నది. ఈ జీవిత అర్థాన్ని, పరమార్థాన్ని ఒక మనుషుడు చదువు ద్వారా, జ్ఞానము ద్వారా, పని ద్వారా, చేసేటువంటి ఉద్యోగము ద్వారా, అధికారము ద్వారా, సంపద ద్వారా, ఈ విధముగా ఒక మనుషుడు తన జీవితానికి అర్థం ఉన్నదని, ఆ అర్థాన్ని నిరూపించుకునేటువంటి క్రమంలో అనేక ప్రయత్నాలు చేస్తూ ఈ అర్థాన్ని పొందుకునేటువంటి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ప్రతి విశ్వాసి జీవిత పరమార్థాన్ని ఏ విధముగా తెలుసుకొనగలడు అనంటే, దేవునిని మహిమపరచుట ద్వారా, ఆయనను కీర్తించుట ద్వారా, ఆయనను స్తుతించుట ద్వారా ఒక మనిషి జీవితానికి అర్థము, పరమార్థము ఒక విశ్వాసిగా తాను పొందుకుంటూ ఉన్నాడు. దేవుని నామాన్ని స్తుతించుట, కీర్తించుట, ఘనపరచుట, పొగడుట, ఇది ఒక విశ్వాసి జీవిత సాఫల్యము. ఈ సాఫల్యతలు ఏ మనుషుడైతే నిర్విరామముగా ప్రయాణం చేస్తూ, ఆసక్తి కలిగి, ప్రయాస కలిగి ప్రయత్నము చేస్తూ ఉంటాడో, ఒకానొక సమయంలో ఆ విశ్వాస జీవితానికి అర్థము, పరమార్థము దొరుకుతుంది. ఈనాటి చదవబడినటువంటి ఈ వాక్యములన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాయి దేవుని నామాన్ని ఘనపరచాలి అని. ఒకవేళ ఘనపరచకపోతే ఏంటి అని ఆలోచించేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనము మనము చదువుకున్నట్లయితే, అక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి అంటూ ఉన్నారు కదా, ఇదిగో బోధకుడా, నీ శిష్యులకు ఆజ్ఞాపించు, ప్రకటింపకుండుటకై వారిని ఆజ్ఞాపించండి అని వెంటనే యేసయ్య వారికి తిరిగి చెప్పుచున్నారు కదా, ఇదిగో వీరు ప్రకటించుట ఆపివేసిన రాళ్ళు వెలుగెత్తి ప్రకటిస్తాయి అని యేసయ్య ఒక చక్కటి సమాధానాన్ని పరిసయ్యులకు ఆయన ఇచ్చారండి. అదేవిధంగా ఒక మనిషికి ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి, అత్యంత విలువైనటువంటి ధన్యత ఏంటి అనగా, దేవుని నామమును స్తుతించుట, ఆయనను మహిమపరచుట, ఆయనను ఘనపరచుట, ఆయనను కీర్తించుటయే ఒక విశ్వాసికి ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దీవెన, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, ఒక గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశము ఎంత చదివినా రాదు, ఎన్ని సిరి సంపదలున్నా రాదు. కానీ మనకు విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా ఉచితముగా ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కృపయే ఆయన యొక్క నామమును మహిమపరచుట, కీర్తించుట, ఘనపరచుట. ఒకవేళ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగము చేసుకొనకపోతే ఈ అవకాశము మరొకరికి ఇవ్వబడిద్దండి. ఈ అవకాశము నిన్ను దాటి మరొక వ్యక్తికి ఇవ్వబడిద్ది. ఈ అవకాశము
ప్రకృతికి ఇవ్వబడింది. ఈ అవకాశము ఆకాశ పక్షులకు ఇవ్వబడుతుంది, జలచరములకు ఇవ్వబడుతుంది, అడవిలో ఉన్నటువంటి జంతువులకు ఇవ్వబడిద్ది. ఇవన్నీ కూడా తమ సృష్టికర్తను మహిమపరచు, కీర్తించు, స్తుతించు అవి నిరంతరము ఆనందిస్తూ ఉన్నాయండి. ఒక మనిషి మనుగడ సంతోషముగా, సమాధానముగా, ఆరోగ్యముతోటి, ఆనందముతోటి, సిరి సంపదలతోటి ఒక మనుషుడు ఘనుడిగా ఎంచబడాలంటే ఒకే ఒక మార్గము దేవుని నామమును మహిమపరచుట, ఆయన నామమును కీర్తించుట, ఆయన అద్భుత కార్యములను ప్రకటించుటే ఒకే ఒక మార్గము. ఈ మార్గము కనుగొనిన వాడు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చబడతాడు అనుటలో ఎటువంటి సందేహము లేదు. అయితే దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి విధానాలు ఏంటి అనగా, మొదటిగా ఆయనను అంగీకరించాలి. ఏ విధంగా అంగీకరించాలి అనగా, ఇదిగో ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన నా సృష్టికర్త, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, మహా గొప్ప దేవుడు, అతి పరిశుద్ధుడు అని నీవు అంగీకరించాలి. అంగీకరించి నీవు ఆయనకు విధేయత చూపించాలి, ఆయన చిత్తమునకు తలవంచాలి. ఆ విధముగా ప్రతి మనుష్యుడు కూడా ఆయనను అంగీకరించి ఆయనకు విధేయించినట్లయితే ఆయన నామాన్ని నీవు మహిమపరచుచు, ఆయన శక్తిని, ఆయన ఘనకార్యములను ప్రకటించుచు నీవు దీవింపబడతావు. చదవబడినటువంటి ఈ పట్టణములలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని శిష్యులు మహిమపరిచారంట. ఏ విధంగా మహిమపరిచారు అనగా, శ్రమల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఒక మనుషుడు తన జీవితంలో ఎదురైనటువంటి సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా, వ్యతిరేకతల ద్వారా, శ్రమల ద్వారా, వారు పొందుకున్నటువంటి దెబ్బల వలన, గాయముల వలన దేవుని నామాన్ని మహిమపరచుట ఎంత గొప్ప దీవెనో కదా. ఇంతకు మించినటువంటి దొడ్డ భాగ్యము లేదని చెప్పేసి శిష్యులు ఈరోజు మాట్లాడుతున్నారండి. మొదటి పట్టణం మనం విన్నాం, పెద్దలు సభలో శిష్యులను పిలిపించి కొరడాలతో కొట్టింపగా వారు పలికినటువంటి ఒక చక్కటి మాట అపోస్తుల కార్యములలో 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం మనం అక్కడ చదువుకున్నట్లయితే, పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిచి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచార సభ నుండి వెడలిపోయిరంట. యేసుక్రీస్తు వారి నామము నిమిత్తము దెబ్బలు పొందుట వారు ఘనముగా ఎంచారంట. పొందినటువంటి దెబ్బల ద్వారా దేవుని నామాన్ని వారు మహిమపరిచారండి. స్టెఫను మనకి ఉదాహరణ కాదా? రాళ్ల వర్షము కురిచి ఉండగా స్టెఫను ఆకాశం వైపు చూచి తాను పొందుతున్నటువంటి ఈ రాళ్ల వలన, ఈ దెబ్బల వలన దేవుని నామాన్ని మహిమపరచలేదా? కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే పౌలు గారు దేవుని నామాన్ని ఏ విధంగా మహిమపరిచారు అంటే, శ్రమల ద్వారా, బాధల ద్వారా, కష్టము ద్వారా, కన్నీళ్ళ ద్వారా, ఆకలి ద్వారా, తన సొంత ప్రజలే ఆయనను వ్యతిరేకించినటువంటి వ్యతిరేకతల ద్వారా, దిగంబరుడిగా ఉండుట ద్వారా, చెరసాలలో వేయబడి కొట్టబడిన ప్రతి సమయంలో కూడా పౌలు గారు దేవుని నామాన్ని మహిమపరిచిరి. ఏ రోజు కూడా శ్రమ వచ్చిందని చెప్పి వెనుతిరగనటువంటి భక్తి వారు మనకు చూపించి మనందరికి కూడా ఆదర్శముగా ఉన్నారండి. శ్రమల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచు, శ్రమల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచు, నీ బహుమానము ఉన్నతముగా ఉన్నది అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు వారు మనందరికి కూడా తెలియచేస్తున్నారండి.
అక్కడ మనం చదువుకున్నట్లయితే నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహదానందపడుడు అని పలికెను. శ్రమల ద్వారా ఒక మనుష్యుడు దేవుని నామాన్ని మహిమపరచాలి. చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు వారు పేతురు గారిని ఒక 3 ప్రశ్నలు అడిగారండి. పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా? నీవు నన్ను ప్రేమించున్నావా? నీవు నన్ను ప్రేమించున్నావా అని ముమ్మారు ప్రశ్నింపగా పేతురు గారు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించున్నాను, నేను నిన్ను ప్రేమించున్నాను ప్రభు, సమస్తము నీకు తెలియను, నేను నిన్ను ప్రేమించున్నాను లేదు, నీకంతా తెలిసి ఉండునయ్యా అని పేతురు గారు చెప్పగా, చివరిగా యేసే చెప్పుచున్నారు కదా, రానున్నటువంటి సమయంలో పేతురు గారు తన మరణము ద్వారా, శ్రమల ద్వారా ఏ విధముగా దేవుని నామాన్ని మహిమపరచబోతున్నారు అని యేసయ్య చెప్పారండి. అంటే శ్రమల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. నీ జీవితంలోని కూడా సమస్యలు వచ్చాయి కదా, ఇబ్బందులు వచ్చాయి కదా, శోధనలు ఉన్నాయి కదా, ఇరుకున్నది కదా, వీటన్నిటి మధ్యలో చదరని విశ్వాసము కలిగి దేవుని నామాన్ని మహిమపరచు, నీ బహుమానము ఉన్నతము. ఇప్పుడు ఈ శ్రమ దేనిని బట్టి వచ్చింది? దేవుని నామాన్ని బట్టి వచ్చిందా, లేక స్వయంకృత అపరాధాన్ని బట్టి వచ్చినదా? లోకాన్ని బట్టి శ్రమను అనుభవిస్తున్నావా, లేక దేవుని నామాన్ని బట్టి, దేవుని వాక్యమును ప్రకటించడాన్ని బట్టి శ్రమలు వచ్చినాయా? దేని ద్వారా దేవునిని మహిమపరచాలి? ఆయన నామమును ప్రకటించుచు, ఆయన వాక్యమును ప్రకటించు, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో నిలబడేటువంటి ఆ క్రమములో నీకు శ్రమలు వస్తే ఆ శ్రమల ద్వారా యేసయ్యను మహిమపరచు. నీకు ఉన్నతమైనటువంటి దీవెన పరలోక రాజ్యములో ఉన్నది అని ఈరోజు యేసయ్య మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని నామాన్ని ఏ విధముగా గణపరచాలి అనగా, మన యొక్క శరీరము ద్వారా దేవునిని మహిమపరచాలి. వాక్యము మనం చదువుకున్నట్లయితే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనము మనము చదువుకున్నట్లయితే, ఏలైనా ఆయన వెలనిచ్చి మీ మూకొనెను కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. చూసారా ఎంత చక్కటి మాట! ఒక మనుష్యుడు కొనబడ్డాడంట. వెలనిచ్చి కొనబడినటువంటి మనము మన ఈ శరీరము ద్వారా దేవునిని మహిమపరచాలి. ఎలాగునా? పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం చెప్పుచున్నది కదా, ఇదిగో ఏలైనా ఈ శరీరమే దేవుని యొక్క ఆత్మకు ఆలయము, ఈ ఆలయము పవిత్రముగా ఉండవలనని, పరిశుద్ధాత్మ నిలయముగా ఉండవలనని వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఏ మనుష్యుడైతే ఈ ఆలయమును పాడు చేస్తాడో దేవుడు తప్పక వాడిని పాడు చేయను అని వాక్యము సెలవిస్తుంది. శరీరము ద్వారా దేవునిని మహిమపరచాలి. ఎలైనా ఈ శరీరము ఆయన ఆత్మకు నివాసయోగ్యము. మరి నీ శరీరము ఏ స్థితిలో ఉన్నది? మహిమపరిచే స్థితిలో ఉన్నదా, లేక ఈ లోకపరమైనటువంటి పాపమును జరిగించుచు సమస్తమైనటువంటి వ్యర్థమును, సమస్తమైనటువంటి మలినమును, సమస్తమైనటువంటి వ్యామోహములను కలిగి శరీరమును తృప్తిపరచుటలో దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి ఈ పరిశుద్ధతను కోల్పోయి శరీరాశ వెనక, శరీరాశను నెరవేర్చుటలో, తృప్తిపరచుటలో ప్రయత్నము చేయించు పరిగెత్తుచున్నావా? ఆలోచించేద్దాం. మూడవదిగా మన క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఒకసారి మన వాక్యం చదువుకున్నట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనము, మీరు సత్ప్రవర్తన గలవారై ఉండవలెను, అన్యులు మిమ్ము ప్రవర్తకులని దూషించిన ఎడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించినట్లు ప్రవర్తింపుడు. అప్పుడు వారు దర్శనము ఇచ్చు దినమున దేవుని మహిమపరచగలరు. ఇదే మాటలు మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16వ వచనంలో మనం వింటూ ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా,
మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఈ మాటలలో మనము మన క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలంట. అన్యుల ఎదుట నీ సత్కార్యములను బట్టి పరలోకమందున్న నీ తండ్రి నామము మహిమపరచబడాలి. మరి నీ కార్యములు ఎలా ఉన్నవి? అన్యుల ఎదుట నీ కార్యములు ఎలా చూపట్టుచున్నవి? నీవు కూడా లోకస్తుని వలె లోకపు పోకడును అనుసరించి జీవించేవాడవైతే నిన్ను బట్టి అన్యుల ఎదుట మన తండ్రి నామము ఘనపరచబడుచున్నదా, మహిమపరచబడుచున్నదా? ఆలోచన చేయి. మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉంటే మంచివారముగా, పరిశుద్ధులముగా ప్రార్థనలు ఆరాధనలు చేస్తూ కనిపించేటువంటి వారమే. కానీ బయటకు వెళితే మన జీవితము, మన ప్రవర్తన, మన క్రియలు ఎలాగున్నవి? నీ క్రియలను బట్టి ఇదిగో ఇతడు యేసయ్య బిడ్డ, ఆ రారాజు కుమారుడని నిన్ను బట్టి ఏ మనుషుడు ఆయన చెప్పగలడా? నీ క్రియలను బట్టి నీ తండ్రి నామము స్తుతింపబడాలి, నీ తండ్రికి మహిమ కలగాలి, నీ తండ్రి నామము గౌరవింపబడాలి. అటులా నీ కార్యములున్నవా? ఒకసారి ఆలోచించేయి. మరొకసారి మనము వాక్యం చదువుకున్నట్లయితే కొలెసీలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు చాలా చక్కగా చెప్పుచున్నారు కదా. కొలెసీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన చెప్పుచున్నారు కదా, మీరు చేసేటి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞత తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. మనము ఏది చేసినను, మనము ఏ పరిస్థితిలో ఉన్నను, ఎక్కడికి వెళ్ళినను, మన జీవన విధానము, జీవన శైలి అన్నీ కూడా దేవుని నామమును మహిమపరిచే విధముగా ఉండాలి అని నేటి వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. మరొక మాట మనం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు చెప్పుచున్నారు కదా, నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దాని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. నీవు ఏది చేసినా దేవుని నామ మహిమ కొరకై చేయాలి అని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయి. శ్రమల ద్వారా దేవుని నామమును మహిమపరచాలి, శరీరము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి, క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. మన జీవిత విధానమే ఏమి చేసినను పరలోకమందున్నటువంటి మన తండ్రి నామము మహిమపరచబడినట్లుగా మనము ప్రవర్తించాలని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అటు తర్వాతగా దేవుని నామాన్ని ఎవరి ఎదుట మహిమపరచాలి అనగా అధికారుల ఎదుట, లోకము ఎదుట, బలవంతుల ఎదుట దేవుని నామాన్ని నీవు మహిమపరచాలి. దానియేలు గ్రంథంలో ఒక 3 యవనస్తులైనటువంటి భక్తులను గురించి, ధైర్య సాహస కలిగినటువంటి 3 యవనస్తుల గురించి మనము వింటూ ఉన్నాం. షడ్రక్, మెషక్, అబెద్నెగో అను ఒక 3 యవనస్తులండి. వారి ముందుకి ఒక సమస్య వచ్చింది. రాజు ప్రతిమను వారు తప్పక ఆరాధించాలి, తప్పక బలులర్పించాలి, మొక్కుబడులు చేయాలి అనినటువంటి శాసనమును మీరినటువంటి 3 యవనస్తులు. ఎప్పుడైతే రాజు వచ్చేసి ఇదిగో మీరు తప్పక ఈ ప్రతిమను ఆరాధించాలి, అంగీకరించాలని వెంటనే ఈ 3 మాట్లాడిన మాటలు మనకు జ్ఞాపకం లేవా? ఇదిగో రాజా, మేము నీకు మరలా చెప్పుచున్నాము, ఈ ప్రతిమకు మొక్కుట, ఆరాధించుట ఇది అసాధ్యము, అది జరగని పని. సర్వశక్తిమంతుడైన దేవుని మాత్రమే మేము ఆరాధించదము, ఆయనను మాత్రమే ఘనపరచదము.
ఒకవేళ మా దేవుడు మమ్ము రక్షింపుకునేడలా సమస్య లేదు, అయినప్పటికీ కూడా మేము మాత్రము ఆయన నామమునే ఆరాధింతుమని వారు ప్రకటించినటువంటి ధైర్యము అన్యుల ఎదుట, అధికారుల ఎదుట, లోకం ఎదుట దేవుని నామాన్ని వారు మహిమపరచరండి. ఓ విశ్వాసి, నీవు ఆరాధించినటువంటి నీ దేవుని నామాన్ని మహిమపరచున్నావా? రానున్నటువంటి జీవితంలో మనము చేయబోయేటువంటి పని ఏంటి అనగా, దేవుని సన్నిధిలో నిరంతరము కూడా ఆయన శక్తి కలిగినటువంటి నామాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆశ్చర్య కార్యములను కీర్తించుచు, స్తుతించుచు, మహిమపరచుటే రానున్న జీవితంలో మనము చేయబోచున్నటువంటి పని అని మనము తెలుసుకొని ఇవ్వబడినటువంటి ఈ ప్రతి సమయాన్ని దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ మహిమపరుద్దాం. దేవుడు మనలను ఉన్నతముగా దీవించునుగాక. ఆమెన్.